వీరేంద్ర సెహ్వాగ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ క్రికెట్ అంటే చాలా మందికి ముందు గుర్తొచ్చేది సచిన్ సెహ్వాగ్. ఎన్ని జనరేషన్స్ మారినా వీళ్ళను క్రికెట్ అభిమానులు మర్చిపోరు. కానీ రీసెంట్ టైమ్స్ లో సెహ్వాగ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. అసలు ఏమైంది, ఆ డిస్కషన్స్ ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయగలం, లెట్స్ సీ. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం, చలో. వీరేంద్ర సెహ్వాగ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. కానీ రీసెంట్ గా పర్సనల్ లైఫ్ గురించి చాలా రూమర్స్ రన్ అవుతున్నాయి. కొన్ని న్యూస్ సోర్సెస్ ప్రకారంగా సెహ్వాగ్ అండ్ వాళ్ళ వైఫ్ ఆర్తి అహ్ల్వాత్ డివోర్స్ తీసుకుంటున్నారు అనే విషయం చాలా ఎక్కువగా టాక్స్ నడుస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు వీళ్ళ నుండి ఏ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వీడియోలో ఇప్పుడు ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్స్, వారి లవ్ స్టోరీ, లీగల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫైనల్ కంక్లూజన్ గురించి ఇన్ డెప్త్గా అనాలిసిస్ చేస్తాం. క్రికెటర్స్ అందరూ ఫస్ట్ బాల్ స్వింగ్ ఎలా ఉందో, పిచ్ కండిషన్ ఎలా ఉందో చూస్తారు. కానీ సెహ్వాగ్ మాత్రం ఫస్ట్ బాల్కి 4 ఎలా కొట్టాలి అని చెక్ చేస్తాడు. ఆన్ ఫీల్డే కాదు, ఆఫ్ ఫీల్డ్ కూడా అతను జావియల్ నేచర్ తనది. కానీ ఇప్పుడు విషయాలు చాలా పర్సనల్. విడాకులు అనేది రూమర్స్ ఎంతవరకు నిజం అనేది సొసైటీ చాలా క్యూరియాసిటీలో ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ సర్కిల్స్లో అండ్ సోషల్ మీడియాలో సెహ్వాగ్ డివోర్స్ రూమర్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ విషయాలు అన్నీ ప్రైవేట్ ఉంచేవారు కదా, మరి ఈ రూమర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? ఇది తెలుసుకునే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చలో వెళ్దాం మ్యాటర్లోకి. ఈ మధ్యకాలంలో డివోర్స్ కోట్ల కన్నా ఇన్స్టాగ్రామ్ పోస్టులలో ఎక్కువ అవుతున్నాయి. ఎవరైనా ఫేమస్ కపుల్స్ ఒకరిని ఒకరు ఫాలో చేస్తున్నారా లేదా 24/7 వాళ్ళ అకౌంట్స్లో ఏం జరుగుతుందనేది ఎక్స్ట్రాగేట్ చేసి రూమర్స్ స్పెక్టాకులేట్ చేయడమే వీళ్ళ పని అయిపోయిందండి. అలాగే సెహ్వాగ్ అండ్ ఆర్తి ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. దీనివల్ల రూమర్స్ స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు. ముందు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్, రీల్స్ చేసేవారు. కానీ సడన్గా అది మానేయడం కూడా ఒక రీజన్గా తీసుకొని ఇంకా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సెహ్వాగ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్ అండ్ పబ్లిక్ ఈవెంట్స్ ఎక్కువగా వెళ్తాడు. కానీ రీసెంట్గా ఆర్తి అతనితో కలిసి కనబడట్లేదు. ఇక్కడ అది కూడా రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి దొరికిన ఇంకొక రీజన్. ఇన్స్టాగ్రామ్ లో వీటి కోసం వెయిట్ చేసే వారికి 2023 దివాళీ ఫొటోస్ ఇంకొక రీజన్ అయింది. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అందులో ఏముంది అని. కానీ సెహ్వాగ్ దివాళీ 2023లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. కానీ ఆ ఫోటోలో భార్య లేదు. దీంతో వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని గట్టిగా డౌట్ క్రియేట్ అయింది. కానీ సెహ్వాగ్ అండ్ ఆర్తి ఇద్దరు ఈ విషయంపై చాలా సైలెంట్గా ఉన్నారు. ఈ రూమర్స్ నిజమా కాదా అనేది సస్పెన్స్లో ఉంది. ఏది ఎలా ఉన్నా ఇందులో విలన్ మాత్రం మీడియా ఇన్ఫ్లుయెన్స్. మీడియా సెన్సేషనిజం వల్ల వీరి పర్సనల్ లైఫ్ మీద అన్నెసెసరీ అటెన్షన్ ఎక్కువ అవుతున్నాయి. ప్రెజెంట్లీ వీళ్ళిద్దరూ డివోర్స్ మీద అసలు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. సో కంప్లీట్ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా పక్కన పెడితే అసలు వాళ్ళ స్టోరీ ఏంది? సెహ్వాగ్ అండ్ ఆర్తి చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం 7th క్లాస్లో ఒక ఫ్యామిలీ ఈవెంట్లో కలిశారు. ఇనిషియలీ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఓవర్ ద టైమ్ ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారింది. ఆఫ్టర్ 3 years సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ, సెహ్వాగ్ 21 yearsలోనే ఆర్తిని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తర్వాత 2004లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది. తర్వాత వీళ్ళకి 2 కొడుకులు, ఆర్యవీర్ అండ్ వేదాంత్ ఉన్నారు. అప్పటికే క్రికెట్లో తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేస్తున్నారు సెహ్వాగ్. వాళ్ళ లవ్ స్టోరీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. కానీ తెలిసిన వాళ్లకు వాళ్ళ లవ్ స్టోరీని అడ్మైర్ చేస్తారు. క్రికెట్ కెరీర్లో ఎంత బిజీ ఉన్నా సెహ్వాగ్ తన కుటుంబాన్నే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. హీ బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ విచ్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. సెహ్వాగ్ తన వైఫ్ సపోర్ట్ గురించి ఎన్నో సందర్భాల్లో ఈవెంట్స్లో మాట్లాడాడు. కానీ రీసెంట్ చేంజెస్ కారణంగా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. అంతా బాగుంది కదా, మరి ఎందుకు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి? గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి ఫొటోస్ లేదా అప్డేట్స్ సోషల్ మీడియాలో పెట్టకపోవడం, ఆర్తి సెహ్వాగ్ పబ్లిక్ ఈవెంట్స్లో కనిపించకపోవడం, సెపరేట్గా ఉంటున్నారు అనేది ఇంకా ఎక్కువ స్పెక్యులేట్ చేస్తున్నారు.
కానీ ఎగ్జాక్ట్ రీజన్ మాత్రం బయటకు రాలేదు. డివోర్స్ గురించి మాట్లాడుకుంటే అసలు డివోర్స్ మీద ఉన్న లీగల్ ఇన్సైట్స్ ఏంటి? ఒకవేళ ఆ డివోర్స్ రూమర్స్ నిజమైతే అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955తో ప్రొసీడ్ అవ్వచ్చు. వీళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఈజీగా అయిపోతాయి అనే భ్రమలో ఉండకండి. ఒక నార్మల్ డివోర్స్ కేసెస్ ఇండియాలో ఎలా ఉంటుందో అనేది చూద్దాము. డివోర్స్ అనేది వేరియస్ రీజన్స్ మీద బేస్ అయి ఉంటుంది. క్రువాలిటీ అంటే ఫిజికల్గా ఉండవచ్చు లేదా మెంటల్ హరాస్మెంట్ ఉండవచ్చు. అడల్టరీ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అక్రమ సంబంధం. డెజర్షన్ అంటే వైఫ్ 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు దూరంగా పెట్టడం. దీంతోపాటు మ్యూచువల్ డివోర్స్ కూడా తీసుకోవచ్చు. మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అంటే ఇద్దరి ఇష్టంతో సపరేట్ అవ్వాలనుకుంటే డివోర్స్ ప్రొసీజర్ తొందరగా అవుతుంది. అట్ ప్రజెంట్ వీళ్ళ విడాకులకు ఎలాంటి కోర్ట్ ఫైలింగ్స్ కానీ కన్ఫర్మేషన్స్ కానీ లేవు. కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ప్రైవసీ మ్యాటర్స్. సెహ్వాగ్ అండ్ ఆర్తి డివోర్స్ రూమర్స్ని చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా వాళ్ళ డివోర్స్ కన్ఫర్మ్ అనే రూమర్స్ క్రియేట్ చేయడం తప్పు. ఒకరి జీవితంలో తొంగి చూడడం, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి మ్యారేజ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. కానీ ఇలాంటి డివోర్స్ రూమర్స్లో నిజం అనుకొని ఎవరు కూడా ఇమీడియట్గా కంక్లూజన్కి రావద్దు. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతాయి. ఎవరి పర్సనల్ లైఫ్ అనేది పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. పబ్లిక్ ఫిగర్స్కు ప్రైవేట్ స్పేస్ ఇవ్వాలి. అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చే ముందు ఏవో ఊహలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. పబ్లిక్ డిస్కషన్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అయినా కానీ వాళ్ళ పర్సనల్ స్పేస్కి గౌరవం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద డిసిజన్ సెహ్వాగ్ అండ్ ఆర్తి తీసుకుంటారో అది ఎంటైర్లీ వాళ్ళ పర్సనల్ చాయిస్. అండ్ సొసైటీ అన్నెసెసరీగా వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యే రైట్ ఎవరికి లేదు. సో రూమర్స్ స్ప్రెడ్ చేసే కన్నా లెట్స్ ఫోకస్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.